ఇక నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో గ్రూప్ ఆఫ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో బాన్సువాడ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులైన వారు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో కోటగిరి మండల జెడ్పీటీసీ శంకర్ పటేల్, ఎంపీపీ శ్రీనివాసరావు, యువకులు పాల్గొన్నారు। నిరుద్యోగ యువత అన్ని గ్రామాలలో ఉన్నారు। ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలలో దాదాపు 1 లక్ష ఉద్యోగాలు మన ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరికైతే నిరుద్యోగం ఉన్నారో అందరికీ మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జాబులు రావడం జరిగింది। ఎందుకంటే ఈ మధ్యన గత 5-10 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు ఏదైతే చదువుకు ఏదైతే ఇంపార్టెన్స్ ప్రాధాన్యత ఇస్తున్నారో అంతకు లేకుండా ఇప్పుడు ఒక పేరెంట్స్ కి తల్లిదండ్రులకి అవేర్నెస్ వచ్చింది। అరే నా పిల్లలను కూడా మంచి చదివించుకోవాలా, వాళ్ళు పస్తులున్నా ఒక పూర్త ఉపాసం ఉన్నా కానీ వాళ్ళ పిల్లలను మంచి చదివించి ఉన్నతమైన ఉద్యోగాలలో ఉన్నతమైన శిఖరాలలో ఉండాలని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కోరుకుంటారు। కాబట్టి ఈ రోజు ఇంతమంది నా సోదరులు ఈరోజు ఉద్యోగ వేతలు ఉన్నారంటే ఎందుకంటే చదువు మీద అవేర్నెస్ బాగా వచ్చింది కాబట్టి ఇంతమంది చదువుకొని ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు।